హల్లెలూయా. ప్రభును మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుని శ్రేష్టమైన నామాన్ని కొందనాలు. మనము క్రైస్తవులుగా ఉన్న మనము ఒక్కసారి గనక ఈ విధంగా ఆలోచన చేస్తే ఏమిటంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి పాత నిబంధన గ్రంథం తోరా అని ఇశ్రాయేలీల చేత పిలువబడుతున్న ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ యొక్క ధర్మశాస్త్ర కాలమందు నివసించిన జనులు ఎవరైతే ఆది దేవుణ్ణి ఆరాధించి ఆ యొక్క దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఆయనతో సహవాసం చేసిన వాళ్ళకి దేవుని ధర్మశాస్త్రంలోనూ చెప్పిన విధముగా యాజకుడిని నియమించి ఆ యొక్క యాజకత్వం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనం చేసిన పాపానికి ఏదైతే మనము పాపం చేసి ఆ యొక్క యాజకుని యొద్దకి మన యొక్క మొక్కుబడిని బలిని తీసుకెళ్ళినప్పుడు యాజకుడు మన కొరకు దేవుని పక్షాన్ని ఆ బలిని అర్పించి, ఇక నీకు క్షమాపణ కలిగింది అన్నట్టుగా బలిని దేవుడు అంగీకరించాడని ఆ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క బలిని దహించి మనకి క్షమాపణ కలిగినట్టుగా మనం అక్కడ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ప్రజలు కానీ, లేకపోతే ఆ కాలంలో ఉన్న జనులు, అలాగే దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆ విధంగా విశ్వసించి అదే క్రమాన్ని జీవిస్తూ అనుసరిస్తూ వచ్చారు. అయితే ఆ క్రమము అనుసరిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క క్రమము సరైన రీతిగానే ఉందా, అది కరెక్టేనా అని గనక మనము ఆలోచన చేస్తే ఆ యొక్క క్రమాన్ని బట్టి మనకి పరిపూర్ణత అనేది కలిగిందా అంటే అని ఆలోచన చేస్తే దేవుని వాక్యము ఏ విధంగా సెలవిస్తుందంటే, ధర్మశాస్త్రము ఒక సంపూర్ణమైన పరిపూర్ణత దానివల్ల కలుగజేయలేదనే మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మరి మనిషి యొక్క పాపానికి సంపూర్ణమైన పరిపూర్ణత ఎప్పుడు కలిగింది, ఏ విధంగా కలిగింది అని గనక మనం ఆలోచన చేస్తే, దేవాది దేవుడు మనకి సంపూర్ణమైన రక్షణ కలగజేయటానికి తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన మనకి మన కొరకు, మన యొక్క జీవం కొరకు, మనము కృప పొందుకోవటానికి, నిత్య జీవం పొందుకోవటానికి ఒక మార్గంగాను ఆయన తన కుమారుణ్ణి అర్పించి ఆ యొక్క యాజకుడుగాను మన పక్షాన యాజకత్వం వహించి తండ్రికి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగాను నియమించబడిన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి పరిపూర్ణత కలుగుతుంది కూడా ప్రతి మనిషికి. అయితే ఈ యొక్క పరిపూర్ణతను మనము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అనేది మనము వాక్యంలో చూస్తేనే, హెబ్రీలకు రాసిన పత్రికలోను 7వ అధ్యాయము, ఆ యొక్క 7వ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే ఆ యొక్క 7వ అధ్యాయంలోనూ ఒక ప్రధాన యాజకులు లేని కాలమందు ఒక యాజకుడుగాను, యాజకులు నియమింపబడిన కాలమందే మనకొక ప్రధాన యాజకుడుగాను ఒక వ్యక్తి మనకి దర్శనమిస్తాడు. అది వాక్యంలోనికి వెళ్ళి చూస్తే ఈ విధంగా ఉంటుంది. రాజులను, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, రాజులను సంహారము చేసి
తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవనికి అబ్రహాము అన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చునో ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకును ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? మన కొరకు ఒక యాజకుడు, మన కొరకు నియమించబడిన ఒక యాజకుడిని మనం ఇక్కడ కనుగొంటాం. అతడు ఎలాంటి వాడంట? తల్లి అయినను తండ్రి అయినను, తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది ఇక్కడ మనము మెల్కీషెదెకు యొక్క క్రమము అని చూస్తాము. ఎవరు ఈ మెల్కీషెదెకు అంటే, దేవుని వాక్యము మనం ఎప్పుడు కూడా 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతము మన కాలములో మనము ఆత్మీయంగా అర్థం చేసుకోవటానికి వాక్యము నెరవేర్పు కాలం, వాక్యము దేవుడు మన కొరకు ఆ యొక్క అనేక మంది జీవితాల్లో వాక్యాన్ని నెరవేరుస్తూ వచ్చిన కాలాన్ని కనుక మనం గమనిస్తే, ఇది వాళ్ళ జీవితాల్లో ఆల్రెడీ జరిగింది కదా. మరి దీన్ని ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇది పరిశుద్ధాత్మ చేత, దేవుని యొక్క ఆలోచనల చేత, దేవుడు నియమించిన జనుల చేత, దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా రచించబడిన గ్రంథం కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము ఆ కాలంలో వాళ్ళ యొక్క ముందు బహిరంగంగా నెరవేరినట్టు ఉన్నప్పటికీ నేడు మన జీవితాల్లో ఆత్మీయంగాను పరిశుద్ధాత్మ దేవుని చేత నెరవేర్చబడుతుంది. దీనిని మనం అర్థం చేసుకోవటంలోనూ వెనకబడిపోతే మనకి అర్థం కాదు. కానీ అయితే దేవుని యొక్క మహాకృపని మనం అనుసరిస్తూ వాక్యాన్ని దేవుని యొక్క వెలుగులో కనుక మనం చూడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఇలాగా వాక్యము 2 విధాలుగాను 2 సార్లు నెరవేరుతున్నట్టుగా మనం చూస్తాం. ఎట్లా 2 సార్లు నెరవేరుతుందంటే, వాళ్ళ యొక్క జీవితంలో అక్కడ అబ్రహాము గారు ఎవడిని కలుసుకొని, అబ్రహాము రాజులను సంహారం చేసి వస్తున్నప్పుడు అబ్రహాముని ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును అని చూస్తాం కదా. ఇది అక్కడ అబ్రహాము జీవితంలో నెరవేరినట్టు మనం జరుగుతున్నట్టు చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేడు ఆ యొక్క మెల్కీషెదెకు అనే అతను నేడు మన పక్షాన్ని యాజకత్వం చేసేవాడుగాను విజ్ఞాపనకర్తగాను మనకి ఉన్నాడు. ఎవరు ఈ మెల్కీషెదెకు అంటే, ప్రభువైన యేసుక్రీస్తుకి సూచనగాను, మనము ఆరాధించే ప్రభువైన యేసుకి యేసుగాను మనకి కనపడుతున్నాడు. ఈయన తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మనము అర్థం చేసుకునే విధానము దేవుడే మనకు బయలుపరచాలి కదా. ఆయన
మన పక్షాన్ని ఈయన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఇక్కడ యాజక ధర్మము, యాజకత్వము చేస్తున్న మనుషుల వల్ల, ఇక్కడ యాజకుల వల్ల మనుషులకి పరిపూర్ణమైన సిద్ధి కలగట్ల. యాజకులు ఏ విధంగా మనము చూడాలంటే, ఏడో అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది కదా, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీషెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి కదా. అక్కడ ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన. అయితే ఈ యొక్క ప్రజలకి ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ఆ యొక్క లేవీయులు అక్కడ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకుని దేవుని సన్నిధిలోను నియమింపబడిన ఆ యొక్క లేవీల వల్ల ఎప్పటికీ కూడా సంపూర్ణ యొక్క సిద్ధి కలగట్లేదు, ఆ యొక్క సంపూర్ణమైన రక్షణ కలగట్లేదు. కాబట్టి వేరొక యాజకులలో చేరినవాడు, అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీషెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి. నిజమే, ఎందుకు అవసరం ఉందంటేనే అక్కడ నియమించబడిన యాజకులు మొదట దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక మానవుడు తన యొద్దకు ఇదిగో ఈ బలిని నా పక్షాన్ని దేవుడికి అర్పించమని ఒక బలిని తీసుకెళ్ళినప్పుడు, అక్కడ నియమింపబడిన ఈ యొక్క యాజకులు ఎవరైతే ఉన్నారో అతడు మొదట తన కొరకు తానును, తర్వాత తన దగ్గరికి బలిని తీసుకెళ్ళిన ప్రజల కొరకును మొదట తన కొరకు తాను అర్పించుకోవాల్సి వచ్చేది బలి. ఆ యొక్క బలి అది అర్పించిన తర్వాత తన యొక్క ప్రజల నిమిత్తము రెండోసారి తన యొక్క ప్రజలకి పక్షాన రెండోసారి అర్పించాల్సి వచ్చేది. ఇక్కడ యాజకులు మొదట తన కొరకు బలిని అర్పించుకునే ఒక సాధారణమైన మనిషిగా ఉన్నప్పటికీ కూడా, ఇది యొక్క అహరోను క్రమంలోని దేవుని చేత నిర్ణయించబడినప్పటికీ కూడా, ఆ యొక్క యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదట వాళ్ళ కొరకు, వాళ్ళ యొక్క పాపముల కొరకు, వాళ్ళ యొక్క అపరాధముల కొరకు మొదట వాళ్ళు అర్పించాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళు అహరోను క్రమము నుంచి వచ్చిన వారుగా ఉన్నారు కదా, దేవుని చేత నియమింపబడి ఆనాడు మోషే గారు చేత ప్రతిష్ఠించబడిన వారుగాను ఉన్న యాజకులు మొదట వాళ్ళ కొరకు, వాళ్ళ యొక్క పాపముల కొరకు, వాళ్ళ యొక్క అపరాధముల కొరకు మొదట బలి అర్పించి తర్వాత జనుల పక్షాన బలి అర్పించడానికి నిలబడేవాళ్ళు. ఈ క్రమంలోనూ మరి ఇది శాశ్వతమైన బలిగా ఎక్కడన్నా ఉపయోగపడుతుందా? ఈ యొక్క బలి శాశ్వతంగాను ఉండి ఆ యొక్క పాపానికి పరిహారము, శాశ్వత పరిహారము కలుగజేస్తుందా అని కనుక గమనిస్తే, ఈ యొక్క బలి వల్ల ఎక్కడా కూడా శాశ్వత పరిహారం అనేది కలగట్ల. అందుకనే అహరోను యొక్క క్రమములో చేరినవాడుగాక మెల్కీషెదెకు క్రమములో చేరినవాడిగా ప్రభువైన యేసుక్రీస్తు మనకి యాజకుడై ఉన్నాడు. అది మాత్రమే కాకుండాను మరియు శరీరానుసారముగా నెరవేర్చబడిన ఆజ్ఞలు గల 7:15లో మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి
బడి మెల్కీషెదెకును పోలినవాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషాదమై ఉన్నది. అర్థమవుతుందా? శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకు ఉన్న శక్తిని బట్టి నియమింపబడిన మెల్కీషెదెకును పోలినవాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషాదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఎవరు నిరంతరము మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున యాజకుడై ఉన్నాడంటే, తనని తానుగా మన కొరకు అర్పించుకొని ఎప్పటికీ యుగయుగాలకి కూడా ఒకే విధమైన బలిగా ఆయన తన్ను తానే అర్పించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు నిరంతరమైన యాజకుడిగాను యాజక ధర్మాన్ని ఆయన నెరవేర్చాడు. ఈ నెరవేర్చిన క్రమంలోనూ ఇక యాజకుడు మారినప్పుడల్లా యాజక యొక్క ధర్మం ఏ విధంగా అయితే మారుతుందో, ఇలాగ యాజకుడు శరీరధారి అయిన యాజకులు వాళ్ళు నిత్య జీవానికి అర్హులు ఆ యొక్క శరీరముతో అర్హత కలిగి లేనప్పుడు, అనేక మందిగా వీళ్ళు మార్చబడుతున్నప్పుడు, ఆ యాజకులు మారినప్పుడల్లా యాజక ధర్మం కూడా మారుతూ వచ్చింది. అయితే ఈ యొక్క యాజక ధర్మము మారటం వల్ల, యాజకులు మారటం వల్ల మనుషుల యొక్క పాపము పరిహారము, మనుషుల యొక్క పాపానికి పరిహారం అనేది దొరకట్లేదు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఈ యొక్క బలి వల్ల ఈ యొక్క క్రమము అనేది ధర్మశాస్త్రం నెరవేర్చట్లేదు. కాబట్టి దీనికి పూర్తి వ్యతిరేకముగా దీనికి మరి ఏదైనా చేయగలమా అని కనుక మనుషుల యొక్క పాపాల నిమిత్తము తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసినట్టుగా తన యొక్క కుమారుణ్ణే మన కొరకు యాజకుడిగా నియమించి, ఆ యాజకుడే నిరంతరమైన యాజకత్వాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యాజకుడే మన పక్షాన్ని బలిగా తన్ను తానే అర్పించుకున్నట్టు మనం గమనిస్తున్నాం కదా. ఈయన మన పక్షాన్ని ఉండి మన కొరకు ప్రాణం పెట్టి ఆ యొక్క కలువరి సిలువలోను మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ మహాదేవుడైన యేసుక్రీస్తుని మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ నిజంగాను యాజకులు అనేక మంది ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. 17లో నీవు నిరంతరము మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞము బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం కదా. ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కాబట్టి అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెమ్మటే ప్రవేశపెట్టబడి ఉన్నది. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ. ఈ యొక్క నిరీక్షణ మనకి ఎవరిని బట్టి కలుగుతుందంటేనే కదా, మన కొరకు బలిగా అర్పింపబడిన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టే మనకి ఆ యొక్క శ్రేష్టమైన నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి మనము దీనిని గమనించాలి. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కమారే మనకి తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి మన యొక్క పాపాలకి ఒక్కమారే బలి అర్పించబడుతుంది.
పద్దాక మనము పాపం చేసి దేవుడు క్షమిస్తాడు అని కనుక మనము ఆలోచన చేస్తే మనము అగ్ని కొరకే భద్రపరచబడుతున్నామనే సంగతిని మనం మర్చిపోకూడదు కదా. ఎందుకంటేనే ఒక్కసారి గనక దేవునిని అంగీకరించి మన పాపాలు దేవుని చేత క్షమించబడిన తర్వాత మనము దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాన్ని గడుపుతూ తిరిగి పాపంలోనికి పడి దేవుడు ఎంతటి పాపాన్నైనా సరే క్షమిస్తాడు కాబట్టి నేను క్షమించబడతానని ఆలోచన చేస్తే మనము తప్పు చేస్తున్నట్టే, మన ఆలోచన తప్పు. కాబట్టి మన పక్షాన నిరంతరమైన యాజకుడిగాను తనను తానుగా బలిగా అర్పించుకున్న మనకి ఉన్న ప్రధాన యాజకుడు ఒక్కసారే మన పక్షాన్ని అర్పించబడ్డాడు. పాపమునకు ఒక్కమారే బలి అర్పించబడుతుంది. ఇక ముందు ధర్మశాస్త్రమందు అనేక సార్లు పాపం చేసి పాపం చేసిన ప్రతిసారి కూడాను బలి అర్పించటానికి ఒక గొర్రె వలెనో లేదంటే ఒక గొర్రెనో మేకనో ఒక దూడనో తీసుకెళ్ళిపోయి బలి అర్పిస్తే ఆ యొక్క బలిని బట్టి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకి సంపూర్ణమైన రక్షణ కలగటం కోసమే తన్ను తానుగా ఒక్కమారే బలిగా అర్పించుకున్న ప్రభువైన యేసుక్రీస్తుని కనుక మనం ఆలోచన చేస్తే మన యొక్క పాపానికి ఒక మారు బలి అర్పించబడింది. ఇక తిరిగి మనము ఆ పాపం అనేది చేయకూడదు. ఉద్దేశపూర్వకమైన పాపాలు, బుద్ధిపూర్వకమైన పాపాలు మనం చేస్తే మన బుద్ధిని అదుపు చేసుకోలేక మన యొక్క ఆలోచనలు తలంపులు మనల్ని మించిపోయి ఉన్నప్పుడు మనలోనూ శరీర సంబంధమైన కోరికల్ని మనము నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఆ యొక్క పాపము నిలిచి ఉంటే ఒక్కమారే బలి అర్పించబడిన తర్వాత మరలా మనం అదే పాపములో మన యొక్క ఆలోచనలు తలంపులు అదుపు చేసుకోలేని క్రమంలో మనం ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇక పద్దాగా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఎంతటి పాపాన్నైనా సరే క్షమించటానికి ఉన్నాడని ఇక దేవుడికి ఇదే పని ఉంది, ఇంకా దేవుడు ఇది మాత్రమే మన జీవితాల్లో చేస్తున్నాడు అని మనం కనుక ఆలోచన చేస్తే మనం చాలా తప్పుగా దేవుడిని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు త్వరగా రానై ఉన్నాడు కదా. ముందు మెల్కీషెదెకు క్రమంలో చేరినవాడుగా వచ్చి తనని తాను అర్పించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు మరి రానున్న దినాల్లో ఏ విధంగా వస్తున్నాడు? అప్పుడు కూడా మన కొరకు ప్రాణం పెడతానికి వస్తున్నాడు కాబట్టి మనం ఇదే పాపంలో ఉందాం అనుకుంటున్నారా? లేదే. ఆయన అప్పుడు ప్రాణం పెట్టడానికి రాట్లా. గర్జించు సింహం వలెను సర్వలోకానికి న్యాయము తీర్చే న్యాయాధిపతిగాను వస్తున్నాడు. ఆ యొక్క న్యాయ సింహాసనము ఎదుట ఆ తీర్పులో నిలబడ్డప్పుడు మన యొక్క దోషానికి మన యొక్క పాపానికి ఇక పరిహారము ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం ఆలోచన చేస్తే ఆ యొక్క తీర్పు ఎప్పుడైతే తీర్చబడుతుందో అక్కడ నీ పాపాలన్నీ కూడాను మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత చేసిన ప్రతి పాపానికి ప్రతి తప్పుకి కూడా లెక్క చూడబడుతుంది. లెక్క చూడబడిన క్రమంలోనూ మనము త్రాసులో తేలిపోతే మనము దేని కొరకు ఎదురు చూడాలప్పుడు? మన యొక్క ఆలోచన తలంపులు మనము అదుపు చేసుకోలేక బుద్ధిపూర్వకంగాను ఉద్దేశపూర్వకమైన పాపాలు మనం చేసి నశించిపోతే మన పక్షాన్ని దేవుడు ఆ యొక్క నిత్య యాజకుడిగా ఉన్న ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న సంగతి మనం ఎవరికి విడిచిపెడతాం? ఆలోచించాలి. దేవుని వాక్యం ఈ విధంగా ఉంది కదా. 26 అపవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.
ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించెను కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొంది కుమారుణ్ణి నియమించును గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారే తనను తాను అర్పించుకొని ఈ యొక్క పని ఏ విధంగా అయితే ముగించాడో అలాగే మన పాపాలన్నీ కూడా ఒక్కసారే క్షమించబడ్డాయి. కాబట్టి ఇక తిరిగి మనం పాపం చేస్తాము, ఆ యొక్క బలిలో ఈ పాపాలు కూడా క్షమించబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి మన పాపాలన్నీ క్షమించేశాడు కాబట్టి ఇక మనం జీవించుచున్న కాలమంతా కూడా పాపాలు చేసుకుంటూ బ్రతుకుదాం అనుకుంటే మన యొక్క ఆలోచన ఎంత దారుణమైన స్థితిలో ఉందనేది మనం గమనించాలి. కాబట్టి ఈ మాటలన్నీ కూడాను దేవునిలోనికి రాని వాళ్ళకైతే కాదు, కానీ దేవుడు చెబుతుంది దేవునిని అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఒక్కసారి మన యొక్క పాపాలు ఆయన యొక్క రక్తంలో కడుక్కున్న తర్వాత, మన యొక్క దోషాలు ఆయన యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మనము తిరిగి పాపం చేస్తే మనము ఎటువంటి స్థితిలో ఉన్నామనేది ఇక్కడ గమనించటం చాలా ముఖ్యము కదా. దేవుడు చాలామంది క్రైస్తవులు మనం చూస్తే అనేక విషయాల్లోనూ వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని దేవుని సన్నిధిలో ఉంటున్నామని చెప్పుకుంటేనే లోకంలోనూ కలిసిపోయిన వారుగాను లోక సంబంధులుగాను ఉంటున్నాం. శరీరాల్ని అపవిత్రపరుచుకుంటూ వ్యభిచారమైన మాటలు మాట్లాడుతూ లోక సంబంధమైన పనులతోనూ అపవిత్రమైన కార్యాలు మనం చేస్తూ జీవిస్తూ ఉంటాం. ఇలాంటి యొక్క పాపంలోనికి మరి అన్నడూ చేరకూడదని ఈ వాక్యము చెబుతుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఒకే ఒక్క మారు ఏ విధముగా అయితే ఆయన అర్పించబడ్డాడో అదే విధముగా మన యొక్క పాపాలు, పూర్వ పాపాలు మనము దేవుణ్ణి ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క పాపాలన్నీ ఒక వారు క్షమించబడ్డాయి. కాబట్టి తిరిగి మరలా పాపం చేస్తాను అంటే దానికి ఇంకా బలేది. మన ఆలోచన ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇక తిరిగి పాపం చేయకుండానట్లు ఆ మహాదేవుని యొక్క కృప మనందరికీ ఎప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.